నెల్లూరులో శ్రావణ్, స్వప్న అని ఇద్దరు దంపతులు ఉన్నారు. అయితే శ్రావణ్కి ఉద్యోగం రావడంతో బెంగళూరు బయలుదేరాడు. బెంగళూరు బయలుదేరిన తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళే రూట్లో ఒక శ్మశానం ఉండేది. అయితే ఆయన అర్ధరాత్రి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు స్వప్న కాల్ చేయడం జరిగింది. కానీ అతను ఏమాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెళ్తూ ఉన్నాడు. పక్క రోజు చూడగానే శ్రావణ్ శవమై కనిపించాడు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే శ్రావణ్ ఒంటరిగా ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అయితే శ్మశానం దాటిన తర్వాతే ఆ ఫ్లాట్ ఉంటుంది. అర్ధరాత్రి ఆఫీస్ లేట్ అవడంతో 12 గంటలకి ఆఫీస్ నుంచి ఫ్లాట్కి బయలుదేరారు. అయితే శ్రావణ్కి, స్వప్నకి తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. కట్ చేస్తే శ్రావణ్ వెళ్ళే దారిలో శ్మశానం ఉందని చెప్పాను కదా, అక్కడ ఎవరో నల్లటి బట్టలు వేసుకొని అతనికి కనిపించడం జరిగింది. ఆ వీడియో రికార్డ్ చేస్తుండగా శ్రావణ్ చనిపోయాడు.